వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్థానిక 9వ డివిజన్లో కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ రెడ్డి భారీ రోడ్ షో. అధిక సంఖ్యలో హాజరైన మహిళలు, యువత, తెలుగుదేశం నాయకులు. గాదరాడ గ్రామంలో కదం తొక్కిన మహిళా వన్లు. స్వచ్ఛందంగా రోడ్డెక్కి వత్తుల బాలరామకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం. రాజమహేంద్రవరంలో జనసేనలో చేరిన పలువురు న్యాయవాదులు. కండువా కప్పి ఆహ్వానించిన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి అతి సత్యనారాయణ. జగనన్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్ని నెగ్గించుకోవాలని వైఎస్ఆర్ పార్టీ నాయకుడు న్యాయవాది గుందేసి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకోసం రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రూరల్ పరిధిలోని ధవళేశ్వరం కొత్తపేటలో గుందేసి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తలారి వరప్రసాద్ ఆధ్వర్యంలో గుందేసి శ్రీనివాసరెడ్డిని పూలమాలలు వేసి పలువురు ఘనంగా సత్కరించారు. పరమూల నారాయణరావు, పిల్లమల్లి కోదండరావు, గునిపే అశోక్, ఎన్వి శేఖర్, చుటకల జంటి, దేవులపల్లి సరిత, పెన్నడ లక్ష్మి, పట్టపగల లక్ష్మి, పీల దుర్గప్రసాద్, గెడ్డెం ప్రసాద్, ఉల్లి ప్రదీప్, విప్పర్తి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై జగన్ అని కార్యకర్తలు నినదిస్తుండగా హుషారుగా ప్రచార పర్వం కొనసాగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ వైసీపీ అభ్యర్థి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, అలాగే రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాసులను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వాయిస్ ఇచ్చింది. ఈరోజు రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీ ధవళేశ్వరం గ్రామంలో వాడపేట వగైరా ప్రాంతాల్లో, కొత్తపేట వగైరా ప్రాంతాల్లో ఇవాళ క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది. రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థిగా ఉన్న వేణు గారిని, అలాగే ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారిని ఇద్దరిని గెలిపించుకోవాలని ఇక్కడ ప్రజానీకం అందరితో కలిసి మేము ఇక్కడ క్యాన్వాసింగ్ చేస్తున్నాం. ఇక్కడికి వస్తే అందరూ కూడా చాలా అత్యుత్సాహంగా, మరి జగన్ గారిని మళ్ళా సీఎం చేసుకుందామన్న తాపత్రయం వాళ్ళలో ఉన్న కసి కనపడుతుంది. అలాగే రూరల్ కాన్స్టిట్యున్సీని కంపల్సరీగా ఈసారి నెగ్గించుకోవాలి అలాగే అని కూడా వాళ్ళ ఆకాంక్ష. దానికి అనుగుణంగా మా వంతు సాయం నేను చేస్తున్నాను. కంపల్సరీగా ఈసారి జగనన్న గారి సంక్షేమాలు కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ జగన్ గారు రావాలి అలాగే అన్న దీంట్లో ఉన్న మన ఈ ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒకసారి నా సందేశంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఫ్యాన్ గుర్తుగా 2 ఓట్లు వేయండి. అలాగే మాయ మాటలు చెప్తున్న ప్రతిపక్ష వాళ్ళ మాటలకి కానీ, వాళ్ళ మాయ మేనిఫెస్టోని కానీ ఏమీ చేయనాలో ఏమన్నా ఎన్నన్నా చెప్పగలరు. కానీ జగనన్న అంటే ఒక నమ్మకం అన్నది మీ అందరికీ తెలుసు. కాబట్టి మళ్ళా మనం ఫ్యాన్ గుర్తుగా ఓట్లేసి జగనన్న గెలిపించాం. చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఈసారి అత్యధికంగా 151 దాటే మేము మళ్ళీ రాష్ట్రంలో జగనన్న గారు సీఎం అవుతారని మా అంచనా. కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఒక ఫాల్స్ ఇది స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూటమి అని ఏమీ కాదు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే తెలుస్తుంది. ప్రతి పేద ప్రతి వ్యక్తికి కూడా జగనన్న ఏదో రకంగా సాయపడినాడే కాబట్టి ఆయన రావాలని కోరుకుంటున్నారు. గండేపల్లి మండలం సుబ్బయ్యపేట గ్రామంలో శుక్రవారం ఉదయం చైతన్య రథంపై జనసేన పార్టీ ఇన్ఛార్జి తుంగలపల్లి రమేష్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మే 13న జరుగుతున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని నాకు సైకిల్ గుర్తుపైన, ఎంపీ అభ్యర్థి టీ టైం ఉదయ్కి రాజు గ్లాస్పై గుర్తుపై ఓటు వేసి వేయమని
ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా తైనను మాట్లాడుతూ సిద్ధమంటూ జగన్ ప్రతి ఇంటి తలుపు పైన ఖరీదైన స్టిక్కర్ అందించారని, దేనికి సిద్ధమని మీ బాబాయిని గొట్టెలి వేటుకు వెళ్లి గురి చేసినట్టుగా ప్రజలను భయపెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజలందరూ మే 13న ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నిన్ను ఇంటికి పంపుతామని చూస్తున్నారని జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్రచార ఆటోకు రెండో వైపున ఫ్లెక్సీ ఉంటేనే తొలగిస్తున్న మీకు జగన్ ప్రతి ఇంటిపైన సిద్ధం స్టిక్కర్ అంటించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దీనిపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి ఆ స్టిక్కర్లను తొలగించాలని ఆయన ఎన్నికల కమిషన్కు డిమాండ్ చేశారు. మన జ్యోతుల నెహ్రూ గారు మీ చల్లని ఆశీస్సుల కోసం, మీ చల్లని దీవెనల కోసం అడిగనండి. తెలుగుదేశం జనసేన ఎన్నో ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే అది బెదిరింపు పదం కింద కనపడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా అలౌ చేసిందో నాకైతే అర్థం కావట్లే. ప్రతిపక్షాలు ఎక్కడైనా సరే ఏదైనా ఒక ప్రచారం కోసం పెట్టుకుంటే వ్యాన్కి రెండేపులు కూడా ప్రచారం కోసం మేము ఫ్లెక్స్లు పెడితే తీసేసినటువంటి పరిస్థితి. మరి అటువంటిప్పుడు ఈ ఇంటింటికి స్టిక్కర్ని ఎందుకు వేస్తున్నారు? మేము వేస్తే పీకేశారు. కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా కూడా ఇంక ఎలక్షన్ 2 రోజులు 3 రోజుల టైం ఉంది. ఈ 3 రోజుల్లో ఉన్న కనీసం ఆ స్టిక్కర్ కనపడకుండా చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. చేతగానటువంటి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యి ఇవాళ ప్రతిపక్షాల మీద తోసేసేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పగలుగుతాం. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నామని కూటమి అధికారంలోకి రాబోతుందని జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు జనసేన అభ్యర్థులతో పాటు కూటమి పోటీ చేసిన స్థానాల్లో మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. శుక్రవారం సాయంత్రం పలువురు న్యాయవాదులు చిట్టూరు వాస ఆధ్వర్యంలో అనుశ్రీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలు ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజా ప్రయోజనాల కోసం పోరాడగలిగే వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను అనుసరించి కూటమికి మద్దతు పలుకుతున్న జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు న్యాయవాదులుగా తమ వంతు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఓకే సార్. ఓకే సార్.
ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మన గవర్నమెంట్ ఉంటుంది చేస్తానండి బ్రోదా ఇది ఓకే. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బత్తుల బలరామకృష్ణ గారిని బ్యాలెట్ బాక్సులు వరుస సంఖ్యలో 5లో ఉన్న గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి రాజనగరం నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేద్దామని ఓటు అభ్యర్థించిన నా సేన కోసం నా వంతు కమిటీ మెంబర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు భారీగా పాల్గొన్నారు. మన బొత్సల బలరామకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిన పాల్గొంటున్నారు. వారికి కూడా మీ ఆశీస్సులు అందజేయాలని పెడుతున్నాం. రాష్ట్ర అభివృద్ధి ధ్యాసన్న అనధేయంగా అడుగు మహిళ శక్తికి తను ప్రతిరూపంగా
తీసుకునే మాత్రం మొదట కమలం మన దగ్గుబాటి పురంధేశ్వరి మేడం గారికి ఎన్డీఏ కూటమి తరఫున కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మనకు అవకాశం వచ్చింది. అందరూ కూడా గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. స్థానిక 9వ డివిజన్లో కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి భారీ రోడ్ షో నిర్వహించారు. నగర తెలుగు యువత మహిళా అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్లు కోసూరు చండిప్రియ, 9వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మరుకుర్తి శివకుమార్ మరియు వార్డు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, యువత, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. అమ్మా అందరూ ఇటు తిరగండి అమ్మా. అన్నా డీజే సాంగ్స్ ఆపాలి. ప్రతి వార్డు తిరుగుతున్నాం, ఇదే పరిస్థితి ఉంది. వెళ్ళిన తర్వాత అందరూ కూడా స్పందన బాగుంది కాబట్టి వీధి వీధి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక బలవంతంగా ఒక చోట నుంచి దిగి మీ దగ్గరికి వచ్చేసాను. పరిస్థితులు చూడండి, మీకు తెలియని కావు, ఎలా ఉన్నాయన్నది మనకు అన్నీ తెలిసిందే. మీ ఇంటికి అనేక సార్లు వచ్చున్నాం. ఈరోజు పోటీ చేయడానికి కొత్త వ్యక్తులు కొత్తగా మీ దగ్గరికి వచ్చి కొత్త కోరికలు, కొత్త ఆశలు చూపిస్తా ఉన్నారు. ముందు నుంచి మీ సమస్యలపైన, మీ ఇళ్ల పట్టాల సమస్యలపైన అన్ని అవగాహన కలిగిన పార్టీగా మేము మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. రేపు మీరు ఆశీర్వదించండి. ఆ ఇళ్ల పట్టాల సమస్య శాశ్వత పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే చాలా దారుణంగా పెరిగిపోయిన నిత్యావసర ధరలు కానీ, ఇతర వస్తువులు కానీ, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మీకు మరలా హామీ ఇస్తా ఉన్నాం. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను తీసేస్తున్నాం, పెరిగిన కరెంట్ ఛార్జీలు తగ్గిస్తున్నాం, గ్యాస్ ధరలు తగ్గిస్తున్నాం, నిత్యావసరాలు తగ్గిస్తున్నాం, పెట్రోల్ రేట్లు తగ్గిస్తున్నాం,
డీజిల్ రేట్లు తగ్గిస్తున్నాం, అన్నీ కూడా తగ్గించి ఇచ్చే బాధ్యత మాది. అలాగే పెన్షన్ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 4000, అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 1000, జూలైలో 4000, 3000 బాకీ కలిపి జూలై నుంచి 7000 కింద ప్రతి నెల 4000 ఇచ్చే బాధ్యత కూడా మాది. వైసీపీ పార్టీ ఏం చేస్తా ఉన్నాడు, 500 పెంచుతాడట. అది కూడా ఇప్పుడు 2028లో 250 రూపాయలు, 2029లో 250. కానీ మనం జూలై నుంచే 4000 కింద ఇచ్చుకుంటూ వెళ్తాం. వికలాంగుల పెన్షన్ 6000 కింద ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉన్నాం. అలాగే అన్యాయంగా కరెంటు బిల్లు పెరిగిందని చాలా సంక్షేమ కార్యక్రమాలు దూరం చేసేశారు ప్రజలకి. ఆ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా తిరిగి ఇస్తాం. పెన్షన్ కోల్పోయిన వాళ్ళు, రేషన్ కార్డు కోల్పోయిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఆ కార్యక్రమాల్ని తిరిగి ఇచ్చే బాధ్యత మాది. మీరు ఒక్కటే గమనించండి, పరిస్థితులు మారినాయి, చాలా దారుణంగా చేసేశారు. మన చేతికి రూపాయి మిగిలే పరిస్థితి లేదు, ఇసుక దొరకట్లేదు, పనులు లేవు. వీటన్నిటి పరిస్థితుల్లో అన్ని గమనించి ఎన్డీఏ కూటమిగా మంచి నిర్ణయాలు తీసుకున్నాం. ఈరోజు గతంలో ఏదైతే ఉచిత ఇసుక విధానం ఉందో అదే ఉచిత ఇసుక విధానం కూడా మరలా తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం. కేవలం పనులు దొరుకుతాయని. ఇవన్నీ వచ్చిన తర్వాత మీ ఎంతమంది పిల్లలు ఉంటే అంత, ఒక్కొక్కరికి 15,000 కాదు, మీ ఇంట్లో 2 ఉంటే 30,000, 3 ఉంటే ఏదో వచ్చిందని మీకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్న 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా ప్రతి నెల 1500, సంవత్సరానికి 18,000. మీరు ఇవన్నీ చదవండి, ఆశీర్వదించండి, ఆదరించండి. కలిసి పోటీ చేస్తా ఉన్నాం. మన గుర్తు ఎంపీ గుర్తు, ఎంపీ గుర్తు. ఇక్కడ మీరు ఏదే సమస్య చెప్పినా నీటి సమస్య, మేము అదే పని మీద ఎప్పుడు పరిస్థితి పైప్ లైన్ చేయి, చిన్న చితక ఏం మిగిలినా ఉంటామని మీకు హామీ. అమ్మా మీ ముందుకు వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ప్రజాప్రతినిధులు తమకు సిటీ రూరల్ ప్రాంతంలో బాప్టిజం స్వీకరణ కోసం 2 గోదావరి రేవులు కేటాయించాలని సిటీ పాస్టర్స్ చర్చ్ ఎలైట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిషప్ పొన్నమాటి బాబ్జీ కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ 2 నియోజకవర్గాల్లో తమ 135,000 మంది వరకు ఉన్నారని, 350 చర్చిలు ఉన్నాయని తెలిపారు. క్రైస్తవుల కోసం సిటీ రూరల్లో 10 ఎకరాల చొప్పున శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని కోరారు. క్రైస్తవ మ్యారేజ్ రిజిస్టర్లు, వివాహ ధృవపత్రాల ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా జిల్లా రిజిస్టర్ కార్యాలయాలు ఆటంకాలు లేకుండా చూడాలని పొన్నమాటి బాబ్జీ విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో ఉపాధ్యక్షులు రేవ వై ప్రభాకర్, కె శాంతారావు, రేవయ్యం విజయ్ కుమార్, కార్యదర్శి రేవడి చంద్రరావు, వెంట్రపాటి, వీరాజు, పీశాం తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈ రాజమండ్రి సిటీ ప్రాంతం జరుగుతున్నాయి. మరి అనేకమైన అసంఘటితమైన కార్యక్రమం జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిగినట్లు మరి మంచి ప్రభుత్వాన్ని దేవుడు అనగా మా యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో మరి ప్రారంభం నుండి కూడా దేశములను దేవుడు ఏర్పాటు చేసిన నమ్మకం మాకుంది. కనుక ఆయనకు ఇష్టమైన ప్రభుత్వాన్ని, ఆయనకు ఇష్టమైన రాజకీయ నాయకులను, ప్రభుత్వాన్ని, ప్రజలందరినీ
అన్ని మతాల వారిని, అన్ని శాఖల వారిని న్యాయంగా పరిపాలించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని బైబిల్ బోధిస్తుంది. అందులో అధికారుల కొరకు, ప్రజల కొరకు, నూతన ప్రభుత్వం కొరకు ప్రార్థన చేయమని బైబిల్ ఉంది కనుక ఆ అంశాలు పెట్టుకుని నేను ఇక్కడ చేరడం రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రాజమండ్రి సిటీ రూరల్ ప్రాంతాలలో సుమారు 1,55,000 మంది క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. రాజమండ్రి సిటీ రూరల్లో 350 చర్చిలు ఉన్నాయి. రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో ఈ 350 చర్చిలలో విశ్వాసులు 1,35,000-40,000 దానిపై ఉన్నారు. మేమందరం ప్రతి ఆదివారం దేశం కొరకు, ప్రజల కొరకు, అన్ని మతాల కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేస్తాం. ఎన్ని సంవత్సరాలు మేము ఎలా చేసినా మాకున్న క్రైస్తవుల సమస్యలు అలా ఉండిపోయి 5 డిమాండ్స్తో మీ ముందు పెడుతున్నాం. రాబోయే ఎలక్షన్లో విజయం సాధించి ఏ పార్టీ అయినా, ఏ నాయకులైనా రాజమండ్రి సిటీ రూరల్లో ఉన్న ప్రజాప్రతినిధులైన వారు ఈ 5 అంశాలను దృష్టిలో ఉంచుకుంటారని సోదరులు ప్రెస్ మీడియా ద్వారా మా యొక్క డిమాండ్స్ను, మా యొక్క సమస్యలను మీ ముందు పెడుతున్నాం. మొదటి సమస్య, రాజమండ్రి సిటీ రూరల్లో క్రైస్తవుల సమాధి స్థలం సరైన సమాధి లేదు. మాకు స్థలం ఇవ్వమని 2008లో 2009లో ఆనాటి ప్రభుత్వానికి అర్జీ పెట్టినప్పుడు జీవో పాస్ చేశారు. ప్రతి పట్టణాల్లో, ప్రతి పల్లెటూరులో ప్రభుత్వం భూమి కొని ఇవ్వమని. అలాంటి పరిస్థితి రాజమండ్రిలో ఉన్న ఈ క్రైస్తవుల సంఖ్య పెరగడం వల్ల, విశ్వాసులు పెరగడం వల్ల, భక్తులు పెరగడం వల్ల సమాధి స్థల ఎకరాలు నూతన ప్రభుత్వం ఏదైతే వస్తుందో ఆ ప్రభుత్వం మాకు ఇప్పించాలని మా సమస్య మేము ముందు పెడుతున్నాం. రెండవదిగా 2 బాప్తిసాల రేవులు మాకు కావాలి. ఎన్ని సంవత్సరాలైనా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా మీ పాస్టర్లు అందరం క్రైస్తవులందరికీ అడుగుతున్నాం. ఈ క్రైస్తవుల్లో కొంతమందికి బాప్తిసాలు గోదావరి నది తీసుకుని అలవాటు లేదు. 175 మందికి గోదావరి నది తీసుకుంటాం మేము. అలాగే గోదావరి ఒడ్డిన సిటీ ప్రాంతంలో 1 బాప్తిసాలు లేవు, రూరల్ ప్రాంతాల్లో 1 బాప్తిసాలు లేవు. మా కేటాయించే ప్రభుత్వం, నూతన ప్రభుత్వాన్ని ఏర్పడి వాళ్ళకి మనం చేస్తున్నాం. మూడవదిగా రాజమండ్రిలో సిటీలో రూరల్లో 2 కమ్యూనిటీ హాల్ కావాలి. 2 కమ్యూనిటీ, ఈ డిమాండ్స్ అన్నీ మేము 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఈ ఒక్కరు కూడా నెరవేరలేదని ప్రెస్ మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులతోనూ అలాగే నూతన ఎన్నుకోబడుతున్న రాజకీయ పార్టీలకు మేము అందజేస్తున్నాం. 4వదిగా క్రైస్తవులైన మేము, నేను ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ రిజిస్టర్ని 1,450 పెళ్లిళ్ళు చేశాను. మేము పెళ్లి చేస్తే సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్లో ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మార్చుకుని పాస్పోర్ట్లు కూడా పనిచేస్తుంది. ఇటీవల 2-3 సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయంగా, అక్రమంగా క్రైస్తవ మ్యారేజ్ రిజిస్టర్ చేసిన సర్టిఫికెట్ పనిచేయదు. మళ్ళీ హిందూ పెళ్లి చేసుకోవాలని, జిల్లా రిజిస్టర్ ఆఫీస్ చేసుకోవాలని ఒక సిఫార్సుతో క్రైస్తవులు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. నూతన ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని మాకు న్యాయం చేయాలి. ఎందుచేతంటే మేము అడిగే డిమాండ్స్ ప్రభుత్వం వల్ల అయ్యే డిమాండ్స్ కనుక క్రైస్తవులకు వివాహ లైసెన్స్ విషయంలో మేము పెళ్లి చేసినప్పుడు మేము పెళ్లి చేసిన సర్టిఫికెట్ ఆధార్ కార్డు మారాలి, రేషన్ కార్డు మారాలి, పాస్పోర్ట్లు మారాలి. ఇటీవల ప్రభుత్వం 2-3 సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ సమస్యను నూతన ప్రభుత్వానికి, రాబోయే ప్రభుత్వానికి అధికారులకు మనం చేస్తున్నాం. 5వదిగా రాజమండ్రి సిటీలో రూరల్లో చర్చీల విషయంలో కానీ, పాస్టర్ల విషయంలో కానీ, విశ్వాసాల విషయంలో కానీ అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయించారు. అందులో ఒక కేసు నా మీద కూడా ఉంది. అది చాలా అన్యాయం కేసులు. ఈ ప్రెస్ మీడియా ద్వారా ఉద్రేకులు చెప్పింది కాదు, కానీ ప్రజాప్రభుత్వాలు, ప్రజానాయకులు, ఏ పార్టీ అయినా, ఏ నాయకులైనా క్రైస్తవులు గుడిలోకి వచ్చి, చర్చిలోకి వచ్చి మీరు ఓట్లు అడుగుతున్నారు. మీకు ఇష్టమైన పార్టీకి ఈ ప్రజలు ఓట్లు వేస్తున్నాం క్రైస్తవులు మేము. మా సమస్యలను వచ్చినప్పుడు రాజమండ్రిలో 2 చర్చిల్లో ఈ సంవత్సరంలో చాలా అన్యాయంగా, అక్రమంగా మున్సిపాలిటీ వారు వచ్చారు. దాన్ని మేము ప్రార్థన ద్వారా అధికారులతో మాట్లాడి మేము దాన్ని ఆఫ్ చేసుకున్నాం. అలాంటి అన్యాయం జరగకుండా రాజమండ్రిలో సిటీలో ఉన్న క్రైస్తవులు కానీ, పాస్టర్లకు కానీ, విశ్వాసులు కానీ, చర్చీలకు కానీ అంతరాయం లేకుండా నూతన ప్రభుత్వం వారు మా ఇంటికి దయించాలని మనం చేస్తూ ఈ 5 అంశాలను ప్రెస్ మీడియా ద్వారా మేము చేస్తున్నాం. ఎందుకంటే
మనసులో ఉంచుకుని చిన్న ప్రార్థన చేసి బైబిల్ వాకింగ్ చేసి ఈ యొక్క కార్యక్రమం ఎవరు ఏది కాదు ఒక బైబిల్ చూస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 1 తిమోతికి రాసినటువంటి పత్రిక ఈ విధముగా రాయబడినటువంటి లేఖనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యోచనలను కృతజ్ఞత స్తుతులను చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. ఈ వాక్యము ఇంత పరితరము. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. దానియేలు 2 గ్రంథము 20వ వచనం నుండి ఈ విధముగా రాయబడి ఉంది. ఎట్లనగా దేవుడు జ్ఞానములు గలవాడు, జ్ఞాన బలములు గలవాడు, యుగ యుగముల కీటను దేవుని నామము స్తుతులందును కాక. ఆయన కాలములను సమయములను మార్చువాడినై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు. వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడినై ఉన్నాడు. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమకి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు అగ్రస్థానం కల్పించారని రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలోని జక్కంపూడి రామ్మోహన్ రావు కళ్యాణ మండపంలో విశ్వ బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లిపోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర ప్రజాధనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలకు గాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అత్యధిక వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. 45 ఎమ్మెల్యేలు స్థానాలు 11 ఎంపీ సీట్లు ఇచ్చి బీసీలకు అగ్రస్థానం కల్పించాలని అన్నారు. పెద్దలందరికీ నమస్కరిస్తూ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న వర్గం ఏదన్నా ఉందంటే అది వెనుకబడిన జాతులకి. ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నామినేటెడ్ పదవుల్లో 68% ఓన్లీ కేవలం బీసీలకు ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేలు చూస్తే 48 ఎమ్మెల్యేలు బీసీ వర్గానికి చెందినారు. ఎంపీలు చూస్తే 11 మంది ఎంపీలు. సో బీసీలకి అగ్రస్థానం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తూ గత 5 సంవత్సరాలుగా మంచి సంక్షేమాన్ని ఇచ్చి పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. వైద్యాన్ని మన కాళ్ళ ముందుకు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ 25 లక్షలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 18,000 కోట్లు వెచ్చించారు. పిల్లలకి ఓట్లు ఉండవు కదా, ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ కూడా కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ధైర్యంగా మీరు నా వల్ల మేలు జరిగితేనే ఓటు వేయండి అడిగే ధైర్యం చెప్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి పేదల పాలన ముఖ్యమంత్రిని, బీసీకి అగ్రస్థానం కల్పించిన ముఖ్యమంత్రిని మనం అందరం రక్షించుకుందామా లేదా ఒకసారి గట్టిగా చెప్పండి. రక్షించుకోవాలి అంటే మనకున్న 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను వేణు గారిని గెలిపిస్తే మేము ఇక్కడే ఉంటాం, మీ అందరికీ సేవ చేస్తాం, మీ కుటుంబ సభ్యుల్లో ఉంటాం, మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము మీ ముందు ఉంటాం. ఇప్పుడు మా మీద పోటీ చేస్తున్న ఆవిడ పురంధరేశ్వరి గారిని, ఆవిడ ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గానికి వెళ్తుంటారు. గతంలో వైజాగ్, తర్వాత బాపట్ల, తర్వాత రాజమండ్రి, ప్రస్తుతం రాజమండ్రిలో దిగారు. నేను ఇక్కడే ఉంటాను, మీ అందరికీ తెలిసిన వ్యక్తిని, మీకు ఏం కావాలని అందుబాటులో ఉండే వ్యక్తిని. నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు.
ఆవిడ ఇదివరకు తెలుగుదేశంలో ఉండేవారు, తర్వాత కాంగ్రెస్ చెప్పారు, తర్వాత బీజేపీలోకి వచ్చారు. అంటే పదవుల కోసం ఏ పార్టీకైనా దేనికైనా మారే వ్యక్తి. నేను నీతి నిజాయితీగా ఉంటానని చెప్పి మీకు హామీ ఇస్తూ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం మేమిద్దరం కూడా. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధికి, వెనుకబడిన జాతుల అభివృద్ధికి కూడా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా హామీ ఇస్తూ సర్వే జనా సుఖినో. అన్ని వర్గాల ప్రజలు మూకుమ్మడిగా కలిసి అధికార పార్టీని గద్దెదించాలని తెలగ, బలిజ, జేఏసీ, సౌత్ ఇండియా కన్వీనర్ దాసరి రామ్ పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో జేఏసీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ డబ్బున్న పార్టీ కాదని, మంచి ఆశయాలతో ప్రజలకు మంచి చేయడానికి తీసుకొచ్చిన పార్టీ అని అన్నారు. అందరూ తిడుతున్నా కానీ తాను ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో అందరినీ కలుపుకొని వెళ్లడానికి మాత్రమే నిలబడ్డానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా, విశాఖపట్నం సిటీ ప్లాంట్ అభివృద్ధి చెందాలన్నా ఎన్డీఏ కూటమి గెలిపించుకోవడం ప్రతి ప్రజలకి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళకి సంబంధించిన అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ సహకారంగా అన్ని ప్రాంతాల్లో ఎస్సీ, బీసీ, కాపు, ఎస్టీ, మైనారిటీ అన్ని వర్గాలతో ఒక ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి అందరం కూడా జనసేన పార్టీకి అండగా ఉందామని చెప్పని అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాం. ఈరోజు మన ఈస్ట్ గోదావరి జిల్లా రాజానగరంకి వచ్చాం, ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా. ఇక్కడ మన జనసేన పార్టీ తరఫున పత్రు బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. అందరినీ కోరుతుంది ఒకటే, ఈ జనసేన పార్టీ డబ్బున్న నుంచి వచ్చిన పార్టీ కాదు, డబ్బు ఎక్కువై పెట్టింది కాదు, డబ్బు సంపాదించుకోవడానికి కాదు, లేదా కేసు నుంచి బయటపడటానికి కాదు. ఇది ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికార సాధన కోసం మనలాంటి పేద వర్గాల నుంచి వచ్చిన పార్టీ, మనలో రాష్ట్ర స్థాయిలో పార్టీ పెట్టి రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించే శక్తి ఎవరికి లేదు, ఆర్థిక వనరులు లేవు, చాలా తక్కువ. ఎప్పుడో ఒకరు వస్తారు. అంతకుముందు కొన్ని దశాబ్దాల తర్వాత ప్రజారాజ్యంలో ప్రయత్నం జరిగింది చిరంజీవి గారి ద్వారా. ఆ రోజు సామాజిక న్యాయం తీసుకురాగలిగారు సమాజంలోకి. జ్యోతిరావు పూలే గారిని పరిచయం చేయగలిగారు. 110 స్థానాలు బీసీలకు ఇచ్చారు. ఆ రోజున రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చారు. అదొక మార్పు, సామాజికంగా ఒక మార్పు రాగలిగింది సమాజంలో. ఆ పార్టీ ఉండుంటే అద్భుతాలు జరిగేవి. ఆ పార్టీ తీర్చేదాకా అధికారం అనుభవించిన వాళ్ళు ఉండనివ్వలేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పనిచేశారు. మళ్ళీ అదే ఆశయంతో ఈ పేద వర్గాల రాజ్యాధికార సాధన కోసమే ఆయన అన్ని అవమానాలకి, ఇబ్బందులు అన్నిటికీ రెడీ అయ్యి ఈ జనసేన పార్టీ పెట్టి కష్టపడి ముందుకెళ్తున్నాడు. ఆయన దగ్గర కోట్ల రూపాయల డబ్బే లేదు. ఆ సినిమాల్లో వచ్చిన డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టుకుంటూ పార్టీ నడుపుతున్నాడు. ఓడిపోయినా సరే, తిడుతున్నా, అవమానపరిచినా కూడా ఆయన ఎటు వెళ్లకుండా ప్రజల్లో నిలబడి ధైర్యంగా అధికార పార్టీని ఢీకొంటూ ఈరోజు పార్టీ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఒక మంచి ఆశయాలతో వస్తున్న మన పేద వర్గాల నుంచి వస్తున్న ఈ జనసేన పార్టీకి ఈ రాజానగరం నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలందరూ కూడా అండగా ఉండమని కోరుతున్నాము. రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి 1 నెల జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నాం. ఒక్కరోజు ప్రభుత్వ యంత్రాంగం నడవాలంటే అప్పులు చేయాలా? చాలా ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్ చాలా వరకు తాకట్టు పెట్టేశారు. ఒక్కసారి అవకాశం అని చెప్పి తీసుకొని రాష్ట్రం అస్తవ్యస్తమైన పరిపాలన వెళ్ళింది. అందుకనే ఈ గందరగోళ వాతావరణం మారాలా అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని అటు బీజేపీ పార్టీ కేంద్ర సహకారం కావాలా, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా, రాజధాని పూర్తి అవ్వాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా కేంద్ర సహకారం కావాలని బీజేపీ పార్టీని ఆయనే పట్టుబట్టి కలుపుకొని ప్రభుత్వ ఓట్లు చేయలేకూడదు, వ్యతిరేక ఓట్లు చేయలేకూడదు, టీడీపీ అందరూ కలుపుకొని ఒక కూటమిగా తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారే. కారణం ఏంటంటే రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయి వచ్చిన తర్వాత లోటు బడ్జెట్ లో చాలా గందరగోళంలో ఉన్నాం. రాజధాని ఏదో కొద్దో గొప్ప రాజధాని నిర్మాణం చేస్తే ఉన్నదాన్ని నాశనం చేసేసారు. వైజాగ్ అంటారు, అమరావతి అంటారు, ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. నిర్మాణం చేయడానికి అవసరం డబ్బు లేదు మన దగ్గర. అన్ని రకాల వనరుల్ని లాగి పారేస్తున్నారు. భూములు, మైనింగ్లు. ఇసుకైతే మన ఇసుక మనకు దొరకదు. హైదరాబాద్ లో 75,000 లారీ, చెన్నైలో 1,00,000 రూపాయలు, అక్కడికి వెళ్తుంది, ఇక్కడ దొరకదు. 20 రంగాలు అయిపోయింది. ఆ అమ్ముతున్న లెక్కలు ఎంత చీప్, ఎంత వరస్ట్ క్వాలిటీ అంటే మనుషులు రోగాలు వచ్చి మానసిక జబ్బులు వచ్చేస్తున్నాయి. ఈ బ్రాండ్ ఏ రాష్ట్రాల్లో అమ్మరు. ఏ లిక్కర్ షాపుల్లో కూడా గూగుల్ పే, ఫోన్ పే యాక్సెప్ట్ చేయాలి, డబ్బులు క్యాష్ ఇవ్వాలా. ఇవి ఇట్లాంటివన్నీ మరి ఎట్లా దీన్ని ఎలా పరిగణలో తీసుకోవాలా? ఫీజు రీయింబర్స్మెంట్ చాలా కాలేజీలో ఒక ఇన్స్టాల్మెంట్ ఫీజులు పడుతుంది, తర్వాత ఇన్స్టాల్మెంట్ పట్ల కాలేజీ వాళ్ళు మీరు కట్టండి, ప్రభుత్వం ఇచ్చిందో తిరిగి ఇస్తామని చెప్పని అంటున్నారు. విద్యుత్ బకాయిల పరిస్థితి ఏంటి? నిత్యావసర సరుకుల పరిస్థితి ఏంటి? డిగ్రీ చదువుకున్న ఎవరికైనా ఉద్యోగాలు ఉన్నాయి మన ప్రాంతాల్లో? ఏ హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఒక్క ఫ్యాక్టరీ అన్నా వస్తుందా?
పథకాలు ఎప్పుడు ఉంటాయి. కాంగ్రెస్ లో వచ్చిన పథకాలు చంద్రబాబు నాయుడు ఆపాడా, చంద్రబాబు నాయుడు పథకాలు జగన్ ఆపాడా? పథకాలు కంటిన్యూ అవుతాయి. పరిపాలన చూసుకోండి, అవినీతి రహిత పరిపాలన, ఒక దౌర్జన్య పూర్తయిన పాలన ఉండకూడదు. ఏదో కేవలం ఒకటో రెండో కులాలే మొత్తం పెత్తనం చేయడం, ఇలాంటి వాతావరణం ఉండకుండా సుపరిపాలన, అభివృద్ధి కలిగిన పరిపాలన ఉండాలా. దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన బాధ్యత తీసుకుని ముందుకెళ్తున్నారు. ఆ జనసేన పార్టీ తరఫున అభ్యర్థి బత్తు బలరామకృష్ణ గారు మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి బలంగా పనిచేసుకుంటున్నారు. ఆయనకి ఈ ప్రాంతంలో ఉన్న కాపు, బీసీ, ఎస్సీ పేద వర్గాలందరూ కూడా అండగా ఉండండి. మీ ఓట్లు అమ్ముకోబాకండి, ఓట్లు చీల్చుకోవద్దు. మనం పల్లకీలు పోసే పోయినాం. మనందరం అణచివేయబడ్డ వాళ్ళం, అనగారిన వాళ్ళం. ఒకరి రెండిద్దరు అధికారులు అనిపిస్తున్నారు తప్ప 200-300 కులాలు అందరూ దూరం ఉంటున్న అధికారానికి. ఆ అధికారం మన దగ్గర తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు అండగా నిలబడతాం. రేపు మీకు డబ్బులతో ప్రలోభ పెడతారు ఓట్లకి. ఎక్కడెక్కడో దోచుకున్న డబ్బులు తీసుకొచ్చి ఓటుకి 4,000, 3,000, 2,000 అని చెప్పి ఇస్తుంటారు. మన వాళ్ళు పెద్దలు కష్టపడి స్వతంత్రం తెచ్చి ఓటు హక్కు ఇచ్చి, మీకు ప్రజాస్వామ్యం ఇచ్చి ఓటు హక్కు ఇచ్చింది 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు అమ్ముకోవటానికి కాదు, మనుషులు గెలిపించుకోవడానికి. నిజాయితీ గల వ్యక్తులు గెలిపించుకోండి, నిజాయితీ గల పార్టీ గెలిపించుకోండి, నిజాయితీ గల ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. నరేంద్ర మోడీ గారు రేపు కేంద్రంలో మళ్ళీ తప్పకుండా గెలుస్తారు. ఆ పార్టీ మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తుంది. దేశంలో ఒక మంచి మార్పు తీసుకొస్తున్నారు. అన్ని చోట్ల ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వాళ్ళు ఖచ్చితంగా రేపు సహకరిస్తామని చెప్పి అంటున్నారు. కేంద్రం యొక్క సహకారం తీసుకుని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. రేపు ఎలక్షన్ మనకి చాలా క్రియాశీలకమైన ఎలక్షన్. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండండి. సోమవారం పూట ఎలక్షన్ వచ్చింది. ఈ ఎలక్షన్ సోమవారం సెలవు ఇచ్చారు. శని, ఆది, సోమవారం 3 రోజులు కలిసి వచ్చినాయి. హైదరాబాద్ పోదామా, పిల్లలు సెలవులు ఇచ్చారు, బెంగళూరు పోదామా, తిరుపతి కోటకు తీర్థయాత్రలు పోదామా, ఇలాంటి చేయొద్దు. ఓటు వేయని వాడు చచ్చిపోయినతో సమానం. అందరూ ఓటు వినియోగించుకోండి. 70-80% పోలింగ్ అవ్వాలా. 70-80% పోలింగ్ అవ్వాలా. ఎక్కువ పోలింగ్ అవుతేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అందరూ పోలింగ్ లో పాల్గొనండి. డబ్బులకు ప్రలోభాలు లొంగద్దు. మంచి వాళ్ళని గెలిపించుకోండి. రేపు జనసేన పార్టీకి ఈవీఎం మిషన్ లో మొదటి మిషన్ ఎంపీ ఓటుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. రెండో మిషన్ అసెంబ్లీకి ఉంటుంది. మొదటి మిషన్ పార్లమెంట్ కేంద్ర ఎలక్షన్, రెండో మిషన్ వచ్చేసి అసెంబ్లీ ఎలక్షన్. అసెంబ్లీ ఎలక్షన్స్ లో 5వ నెంబర్ది మన జనసేన పార్టీ గుర్తు. మీరు నొక్కంగానే ఓటు పడ్డట్టు కాదు, నొక్కితో సౌండ్ రావాలా. వస్తేనే ఆ బీప్ సౌండ్ వస్తేనే మీరు ఓటు వేసినట్టు. కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా చైతన్యవంతంగా ఉండి, పేద వర్గాలందరూ కూడా రేపు ఓటు హక్కు వినియోగించుకోండి. మంచి వ్యక్తులకి, నిజాయితీ గల వ్యక్తులు మంచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి ఓట్లేయండి. జనసేన పార్టీ ఆశయాల్ని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అండగా ఉండి ముందుకు తీసుకెళ్ళమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక 9వ డివిజన్లో కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ రెడ్డి భారీ రోడ్ షో. అధిక సంఖ్యలో హాజరైన మహిళలు, యువత, తెలుగుదేశం నాయకులు. గాదరాడ గ్రామంలో కదం తొక్కిన మహిళా వన్లు. స్వచ్ఛందంగా రోడ్డెక్కి వత్తుల బాలరామకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం. రాజమహేంద్రవరంలో జనసేనలో చేరిన పలువురు న్యాయవాదులు. కండువా కప్పి ఆహ్వానించిన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి అతి సత్యనారాయణ. ఇవి అప్డేట్స్. నమస్తే.